హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముక్క గట్టి పడకుండా మెత్తగా ఉండి ఎవరైనా తినగలిగే విధంగా ఒకసారి చికెన్ పచ్చడి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ముందుగా బోన్లెస్ చికెన్ని ఒక అర కేజీ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో చికెన్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకొని తర్వాత కడాయి పెట్టుకొని చెక్క, లవంగాలు, యాలకులు, 2 స్పూన్ల ధనియాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేసి దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఇలా ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని 4-5 స్పూన్ల కారం వేసుకొని 1 స్పూన్నర ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక 4 స్పూన్ల నిమ్మకాయ రసం కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.